జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే నా గురువులైన తటవర్తి దంపతులకు మరియు జూమ్ లో ఉన్న వారికి నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ రోజు జ్ఞానదాత లక్ష్మి మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన టిఎంసి ఆర్గనైజర్స్కి అండ్ వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మహాభారతంలో పాత్రల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. నాకొక చిన్న డౌట్ ఉండే ఫ్రెండ్స్, ఇదే మనం ఏ నేల మీద అయితే నివసిస్తున్నామో అదే నేల మీద మహాభారతం జరిగింది. ఇంకా ఆనవాళ్ళు ఉన్నాయి. 5,000 ఏళ్ల క్రితము జరిగింది. అప్పుడున్న వాళ్ళకి మనకి ఎందుకు ఇంత తేడా ఉంది అనేది ఉండే. అప్పుడు వాళ్ళకి మాట్లాడితే శాపాలు ఇవ్వడం, మాట్లాడితే వరాలు ఇవ్వడం కామన్గా జరిగినట్టు జరిగేవి. ఇప్పుడు ఎందుకు ఆ శక్తులు లేవు? అప్పటికిప్పటికి ఏమిటి తేడా? అసలు విచిత్రమైన పుట్టుకలు ఏమిటి అనేది ఒక సందేహం ఉండే. సరే, ప్రసన్న మేడం ఈ క్లాస్ పెట్టినప్పుడు ఈ టాపిక్ గురించి తెలుసుకుందాము అని నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను. మన పత్రిసారు చెప్తూనే ఉండేవాడు, మనము భూమి నుండి దివికి వచ్చిన దేవుళ్ళం, ఇక్కడ భూమి మీద నేర్చుకోవడానికి వచ్చాము అని సార్ కూడా అదే చెప్పారు. అప్పుడు వాళ్ళు నమ్మారు, మనము నమ్మటం లేదు. మనకన్నా కొంచెము భారీగా బలిష్టంగా ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు, మరి ఎక్కువ సంవత్సరాలు కూడా జీవించేవాళ్ళు వాళ్ళు. మనకు వాళ్ళకి అదే తేడా. కానీ అప్పుడున్న జ్ఞానము, అప్పుడున్న నమ్మకము అవన్నీ ఇప్పుడు ఎందుకు లేవు? మనం భగవంతులమని ఎందుకు నమ్మలేకపోతున్నాము? వాళ్ళు భగవంతులని నమ్మారు, అన్ని మహిమలు చూపించారు. అంటే వాళ్ళు తపస్సు మరియు ధర్మబలం, సత్యవాక్కు పాటించేవాళ్ళు. మరి లేడీస్ పతివ్రత శక్తిని బాగా ఉపయోగించుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళంతా శక్తివంతులుగా ఉండేవాళ్ళు. తపస్సు మనము చేస్తున్నాము, కానీ ధర్మంగా ఎంతవరకు జీవిస్తున్నాము? హరిశ్చంద్రుడు సత్యవాక్కును పట్టుకొని ఎంత కష్టాలు పడి ఆయన ఏ స్థితికి ఎదిగాడు అంటే, మరి పతివ్రత అంటే తన భర్త పట్ల సంపూర్ణ నిష్ఠ, ధర్మంతో జీవించే స్త్రీకి గొప్ప ఆధ్యాత్మికత శక్తి కలుగుతుందని నమ్మకం ఉండేది. అలాంటి ప్రతివతల మాటకు దైవ బలం ఉంటుంది అని వాళ్ళు నిరూపించారు. గాంధారి శ్రీకృష్ణుణ్ణే శపించగలిగే అంత శక్తివంతంగా తయారైంది. ఏమిటి ఆమె గొప్పతనం? ఆమె పతివ్రత లక్షణాలని తూచా తప్పకుండా పాటించింది. ధర్మనిష్టతో ఉండడము, అలాంటివన్నీ, తపస్సు చేయడము, ధర్మంతో ఉండడము. ఆమెకి ధర్మము అధర్మము తెలుసు, కానీ ప్రేమ వాత్సల్యాలతోటి కొంత కోల్పోయింది. కానీ జ్ఞానం అనేది ఉన్నది, అందుకే వాళ్ళంత శక్తివంతంగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా మనం దేవుళ్ళము అయినప్పుడు ఎలా జీవించాలి? ధర్మబద్ధంగా సత్యవాక్కుతో జీవించినప్పుడు మన మాటకు కూడా బలం చేకూరుతుంది అని అర్థమైంది. తర్వాత నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, విచిత్రమైన జననాలు, పుట్టుకలు మహాభారతంలో అన్నీ ఒక దగ్గర ఏర్చి కూర్చి చెప్పుకుందాం అనిపించింది. ఇప్పుడు కూడా మనమేమో దాన్ని సైన్స్ అంటున్నాము, వాళ్ళేమో శక్తి బలము, తపో బలము అని అన్నారు. మన దగ్గర ఇప్పటికి కూడా రిలేటెడ్వి జన్మలు ఉన్నాయి. అంటే మనం ఇంకా పూర్తి మాయలో లేం. కొంత మాయతో కలియుగం అనేది మాయతో కమ్మబడి ఉంది.
కానీ ఇప్పుడు మనము ఆ మాయ నుంచి తొలగుతున్నాము కాబట్టి కొన్ని ఇలాంటి యొక్క జ్ఞానం స్క్రీన్ మీదకి వస్తోంది. మ్, మనం అలాంటి జన్మల గురించి తెలుసుకుందాం. మహాభారతానికి మూలమైన సత్యవతి జననం తెలుసుకుందాం. ఆమె ఎలా జన్మించింది అంటే, ఉపరిచర వసు అనే రాజు వేటకు వెళ్ళాడంట ఒకరోజు. అయితే ఆ వేటలో విశ్రమిస్తున్నప్పుడు ఆయనకు భార్య గుర్తుకు వచ్చింది. ఆ భార్యతో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వచ్చి ఆ ఆయన ఆయన ఫీల్ అయ్యారనమాట. అప్పుడు ఆయనకి పిల్లలు పుట్టడానికి ఉపయోగపడే వీర్య కణాలు ఉత్పత్తి అయ్యాయి. అవి వీర్యం స్ఖలనమైందనమాట. అయితే దాన్ని ఆయన ఏం చేశాడు, ఒక జాగ్రత్తగా ఒక దానిలో పెట్టి ఒక గ్రద్దకిచ్చి వాళ్ళకి, అప్పుడు వెనకట పక్షులు ఉండేవి, గ్రద్దలను పెంచేవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కోసం, ఉత్తరాలు ప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి. అలా ఆ గద్దకిచ్చి రాణిగారికి ఇవ్వమని పంపించాడనమాట. అప్పుడు దారి మధ్యలో గద్ద ఎగురుతూ వెళ్తుంది. దారి మధ్యలో ఇంకొక గ్రద్ద ఏమనుకుంది, అదేదో మాంసపు ముద్ద అనుకొని దానితో గొడవ పెట్టుకుంటే అది కాస్త జారి కింద పడింది. అది ఎక్కడ పడింది? యమునా నదిలో పడింది. పడినప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ ఒక అప్సరస, అద్రిక అనే అప్సరస యమునా నదిలో బ్రహ్మ యొక్క శాపం వల్ల ఈ చేపగా నివసిస్తోంది. అది కాస్త ఆ వీర్యాన్ని కింద పడుతున్నప్పుడు ఆ చేప మింగడం జరిగింది. అలా మింగినప్పుడు దాని పొట్టలో ఒక పాప ఒక బాబు రూపుదిద్దుకున్నారు. ఆ చేపల రాజు దాశరథి అనే అతను చేపలు పట్టినప్పుడు ఆ చేప వలలో చిక్కుకుంది. దాన్ని కోసి చూడగా ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు వెళ్ళారు. అప్పుడు ఆ దాశరథ మహారాజేమో ఆ అమ్మాయిని పెంచుకున్నాడు. ఈ ఉపరిచర వసు అనే రాజు, ఆ ఏరియా అంతా ఆ రాజు ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆ అబ్బాయినేమో ఆ రాజు పెంచుకున్నాడు. ఇలా చేప కడుపులోంచి పుట్టింది సత్యవతి. ఈమె పుట్టుక ప్రత్యేకత ఏమిటి? ఒక చేప కడుపులోంచి పుట్టడం ద్వారా ఆమె దగ్గర చేపల వాసన వస్తూ ఉండేదట. ఆమె పేరు సత్యవతి అని ఆయన పెంచుకుంటున్నాడు దాశరథ మహారాజు. ఇది ఈమె ప్రత్యేకత. సరే, ఒకటైపోయింది. రెండవది, ఆమె పెరిగి పెద్దగైంది. యమునా నది, వాళ్ళ నాన్న పడవలు నడిపేవాడు, ఆమె కూడా పడవ నడుపుతూ ఉండేది. యమునా నది ఎవరైనా దాటడానికి వస్తే దాటిస్తూ ఉండేది. అలా దాటిస్తున్న క్రమంలో పరాశర మహర్షి అని అతను ఒకసారి ఆమె పడవడం ఎక్కడం జరిగింది. అప్పుడు ఆయనకి ఈ మహర్షులకి ఎదుటివారి యొక్క ఆ, జీవితాన్ని చూడగలిగే శక్తి ఉంటుంది కదా, వాళ్ళ భవిష్యత్తు చూడగలిగే శక్తి ఉంటుంది. అలా సత్యవతి యొక్క భవిష్యత్తును చూశాడు ఆయన. మరి భవిష్యత్తుకు ప్రణాళికకి కావాల్సిన ఒక మహర్షి, ఒక జ్ఞాని కావాలని ఆయన కనిపించింది. అప్పుడు సత్యవతిని, అమ్మ నీ ద్వారా నేను ఒక ముందు తరాలకు ఉపయోగపడే ఒక మహర్షిని కోరుకుంటున్నాను అంటే, ఆవిడకేమో ఈ మహర్షిని ఇష్టం లేదు. ఏమంటుంది? మరి ఎలా ఉంటుంది అట్లా, మీరు వస్తారు వెళ్తారు, నా కన్నరికం పోతుంది కదా. ఫస్ట్ ఏమంటుంది? నా దగ్గర చేపల వాసన వస్తుంది, మీరు ఎలా భరిస్తారు? వద్దు మహర్షి అంటుంది. చేపల వాసనే కదా, నేను నా తపశక్తితో నీ చేపల వాసన తీసేసి సుగంధాన్ని ఇస్తాను అని చెప్పి ఆమెకి ఆ చేపల వాసన తీసేసి 2 యోజనాల వరకు ఆమె వస్తుంటే సువాసనలు వెదజల్లే శక్తిని ఆమెకి ఇచ్చాడనమాట. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, మరి మీరు ఇలా నాకు చేస్తే నాకు కన్యరికం పోతుంది, నా తండ్రికి నేను ఎలా ముఖం చూపించాలి, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతుంది. అప్పుడు నీ కన్యత్వం చెడకుండా నేను వరాన్ని ఇస్తాను అని చెప్తాడు. అయినా వినటం లేదే ఈ మహర్షి అని చెప్పి, ఈ ప్రకృతిలో ఓపెన్ ప్లేస్లో అదేం పని స్వామి అనంటే, సరే ఇదంతా నేను అంధకారం చేస్తాను అని చెప్పి అంధకారం చేసి అంధకారంగా సృష్టించి ఆమెతో సంగమిస్తారు. అప్పుడు ఆవిడకి వెంటనే ఒక బాబు పుడతాడనమాట. పుట్టగానే అతను 9 సంవత్సరాల వయసు అయిపోతాడు పుట్టగానే.
ఇదంతా తపోశక్తితో జరిగిన పుట్టుకలు కదా ఇవన్నీ. పుట్టడము ఆ 9 నెలలు మోసేది లేదు. పుట్టంగానే 9 ఏళ్ల బాబుగా తయారయ్యాడు. అయ్యి అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తాను. మరి నీకెప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు నన్ను తలుచుకో నేనొస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఆయనకి వేదవ్యాసుడు అని మనం అనుకుంటున్నాం. ఫస్ట్ వేరే పేరుంది ఆయనకి. కానీ మనం వేదవ్యాసుడు అని ఆయనకి కాలక్రమంలో చాలా పేరొచ్చింది. మహాభారతాన్ని రచించాడు వేదవ్యాసుడు. ఎన్నో పురాణాలలో కూడా పాలు పంచుకున్నాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి జననం అలా సత్యవతి ద్వారా పరాశర మహర్షి సత్యవతి ద్వారా జరిగింది. ఈయన ప్రత్యేకత ఏంటి? ఆమెమో చేప కడుపులోంచి పుట్టింది, ఈయనేమో పుట్టగానే 9 ఏళ్ల బాబుగా అయ్యాడు. ఇది వీళ్ళ జననం యొక్క ఇది. ఓకే. తర్వాత మరి వేదవ్యాసుడు పుట్టాడు. ఈ సత్యవతి శంతనుడు తర్వాత కాలక్రమంలో శంతనుడు అనే మహారాజుని వివాహం చేసుకుంటే ఆమెకి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే 2 పిల్లలు కలిగారు. వారిద్దరికి ఇంతకంటే ముందు మనము ఇంకొక జన్మ చెప్పుకోవాలి. భీష్ముడు గురించి చెప్పుకోవాలి. భీష్ముడు గంగాదేవిని మనం నదిగా చూస్తాము, కానీ ఆమె ఒక మానవ రూపకంగా వచ్చి శంతన మహారాజుతో కొంతకాలం సహజీవనం చేసి కొందరు పిల్లల్ని కని గంగలో ముంచింది అని మనకు తెలుసు. లాస్ట్కి భీష్ముడిని ఒక్కడిని బ్రతికి ఉంచింది. అతనికి విద్యాబుద్ధులు చెప్పి తర్వాత అన్ని కళలు నేర్పించి తండ్రికి అప్పచెప్పిందని మనకు తెలుసు. భీష్ముడు అలా ఎలా జన్మించాడు? భీష్ముడు మానవుడికి గంగకి నదికి కలిపి జన్మించాడు. ఈయన పుట్టుక ప్రత్యేకత ఇది. ఒక గంగాదేవికి ఒక మనిషికి జన్మించిన వాడు భీష్ముడు. అయితే ఇలా సత్యవతి శంతనుణ్ణి చేసుకుంటాను అని అన్నప్పుడు భీష్ముడు నా కడుపులో పుట్టిన పిల్లలే రాజులు అవ్వాలి, అలా అయితే నేను చేసుకుంటానని ఆవిడ కోరుకుంటుంది. ఆవిడని పెంచిన తండ్రి దాశరథ మహర్షి కోరుకుంటాడు. ఈ సంఘటన విని భీష్ముడు సరే నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను, వాళ్ళకి రక్షకుడుగా ఉంటాను అని చెప్పి మాటిస్తాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన అసలు పేరు దేవవ్రతుడు. కానీ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనకి భీష్ముడు అనే పేరు వచ్చింది. అలా ఆయన ధర్మము సింహాసనం మీద 4 పాదాల ధర్మము నడిచినప్పుడు నేను అప్పటిదాకా ఉంటానని తన తండ్రికి మాటిస్తాడు. వాళ్ళ తండ్రి నా కోసం ఇంత త్యాగం చేశావు, నీకేం వరం కావాలి కోరుకో అని దేవవ్రతుణ్ణి అంటే భీష్ముడిని శంతనుడు అడుగుతాడనమాట. అడిగితే ఇచ్ఛా మరణాన్ని ఇవ్వండి తండ్రి అని కోరుకుంటాడు. అప్పుడు ఆ శంతన మహారాజు భీష్ముడికి ఇచ్ఛామరణం అంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు చనిపోవచ్చు అలాంటి వరాన్ని తీసుకుంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు సత్యవతికి పిల్లలు పుట్టాలి, పెరగాలి, వాళ్ళందరి ధర్మ సంస్థాపన చెయ్యాలి. ధర్మం 4 పాదాల నడిచి సింహాసనం ధర్మంగా నడుస్తోంది అని ఆయనకి నమ్మకం వచ్చినప్పుడు ఆయన జన్మ చాలించాలని ఆ వరం కోరుకున్నాడు. లేకపోతే ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఎలా పోతాడో తెలియదు కదా, అందుకనే ఇచ్ఛామరణాన్ని కోరుకున్నాడు. ఇలా వీళ్ళకి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు 2 పిల్లలు కలిగారు. భీష్ముడు వాళ్ళిద్దరికి అంబిక అంబాలిక 2 అమ్మాయిల్ని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి సంతానం కలగకుండానే ఈ చిత్రాంగదుడు విచిత్ర వీరుడు మరణించడం జరిగింది. మరి రాజ్యం ఎలా ముందుకు పోతుంది? పిల్లలు లేరు, వంశం లేదు, ఎలా ముందుకు పోతుంది అని చెప్పేసి సత్యవతికి అప్పుడు గుర్తుకొస్తుంది, వేదవ్యాసుడు గుర్తుకొస్తాడు. ఆమె వేదవ్యాసుడిని తలుచుకుంటుంది. వేదవ్యాసుడు వస్తాడు, వచ్చి పరిస్థితిని వివరించినప్పుడు మరి పిల్లలు ఈ రాజ్యాన్ని పాలించే రాజులు కావాలి, సంతానం లేకుండా నా 2 కొడుకులు మరణించారు, నీవే ఏమైనా చేయమని అతన్ని అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డోనర్
భార్య భర్తలు ఉన్నారు, పిల్లలు లేరు. ఆ భర్తకి సంతాన యోగం లేదనుకుందాం. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం సైన్స్ అనుకుంటున్నాం కదా, వేరే యొక్క వ్యక్తి యొక్క వీర్య కణాలని ఈ అమ్మాయిలోకి ప్రవేశపెడుతున్నారు. అంటే డొనేట్ చేస్తున్నారు. డొనేట్ చేయడం ద్వారా ఆ, సంతానం కలుగుతుంది. ఇప్పుడు కూడా ఉంది ఆ పద్ధతి, నడుస్తోంది కొన్ని ప్లేసెస్లో. భార్యాభర్తలు చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నాక భర్తకి అవకాశం లేదు, కానీ వాళ్ళు కలిసి ఉండాలనుకుంటున్నారు, పిల్లలు కావాలనుకుంటున్నారు, వాళ్ళ సంతానమే కావాలనుకుంటున్నారు. అలాంటి కోరికలు ఉన్న వాళ్ళు వాళ్ళ భార్య తోటే పుట్టినా చాలు, నాకు నా సంతానం కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు డోనర్ సహాయంతో, ఆ తండ్రి ఎవరో ఎవరికి తెలియదు, కొంతమంది ఆ వీర్య కణాలని ఆ, ఇస్తారనమాట. వాళ్ళ నుంచి తీసి వీళ్ళకి ఎక్కించడం ద్వారా సంతానాన్ని పొందుతున్నారు. అదే పద్ధతిలో వేద వ్యాసుడు అంబిక అంబాలికకి డొనేట్ చేశాడు. డొనేట్ చేయడం ద్వారా వాళ్ళకి ధృతరాష్ట్రుడు, పాండురాజు, ఒక దాసికి విదురుడు, ముగ్గురు పిల్లలు పుట్టడం జరిగింది. ఈ జన్మలు ఏంటి, డోనర్ సహాయంతో పిల్లలు పుట్టారనమాట. మనము మహాభారతంలో ఎలాంటి విచిత్రమైన పుట్టుకలు ఉన్నాయో తెలుసుకుంటున్నాం కదా. ఒకటి చేప నుంచి పుట్టడం, ఒకటి పుట్టగానే 9 ఏళ్ళు అవ్వడం, ఇంకొకటి డోనర్ సహాయంతో పుట్టడం. ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి మహాభారతంలో. ఇక నెక్స్ట్ జరాసంధుడు. జరాసంధుడు అనే ఒకతను ఉంటాడు. అతడు ఎవరు అంటే బృహద్రథుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు. ఆయనకు చాలా ఇష్టమైన భార్యలు అంటే, కానీ వాళ్ళకి సంతానం లేదు. ఏం చేయాలి అన్నప్పుడు చండ కౌశిక మహర్షి అని ఒక అతన్ని అడిగారట, స్వామి మాకు పిల్లలు లేరు, మాకు సంతానం కావాలి, మీరే ఏదైనా చేయాలి అని అంటే, ఆయన తపోశక్తితో ఒక మామిడి పండును సృష్టించి వాళ్ళకి ఇచ్చి, నీ భార్యకి ఇవ్వు, పుత్ర సంతానం కలుగుతుంది అని ఇస్తాడనమాట. ఆయన ఏం చేశాడు, తీసుకొచ్చి, ఆయనకి 2 భార్యలు ఇష్టమే, ఒకరికి పుట్టి ఒకరికి పుట్టకపోతే బాగోదు కాబట్టి ఆ మామిడి పండుని సగం సగం చేసి 2కి ఇచ్చాడంట. 2 గర్భవతులయ్యారు. 2 గర్భవతులయ్యారు, డెలివరీ అయ్యాక ఏమైంది, సగం సగం శరీరాలతో 2 పిల్లలు పుట్టారు. ఒక చెయ్యి, ఒక కాలు, తలలో సగం భాగం, నిలువుగా సగం సగం భాగాలు, 2 భాగాలు 2 భార్య కడుపులో పుట్టారు. మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి పిల్లల్ని నేనేం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి అడవిలో పారేయమని చెప్పాడు. భటులు తీసుకెళ్ళి అడవిలో పారేశారు. అక్కడ జర అనే ఒక రాక్షసి నివసిస్తుంది అనమాట అప్పటికే ఆ అడవిలో. అదేం చేసింది, ఇదేంటి ఈ బొమ్మలు వెరైటీగా ఉన్నాయి, కట్ చేసి ఉన్నట్టున్నాయి ఏంటి ఈ బొమ్మలు అని చెప్పి వాటిని సరిగ్గా పెట్టింది. ఇట్లా 2 చేతులు, కాళ్ళు సరిగ్గా ఒక్క దగ్గరికి పిల్లలు ఇరిగిపోయిన బొమ్మలను పెడతారు కదా, అలా పెట్టింది. పెట్టగానే జీవం వచ్చింది. ఎందుకంటే అది మామూలు శరీరం కాదు కదా, ఒక చండ కౌశిక మహర్షి యొక్క తపోశక్తితో తయారైంది కాబట్టి దానికి అప్పుడు ప్రాణం వచ్చింది. అప్పుడు ఆ బాబుని మళ్ళీ తెచ్చుకున్నాడు బృహద్రథుడు. తెచ్చుకొని ఈ జర అన్న రాక్షసి వల్ల సంధి చేయబడింది కాబట్టి జరాసంధుడు అని పేరు పెట్టుకున్నాడు. జరాసంధుడు అని పేరు పెట్టుకొని పెంచడం జరిగింది. ఇదేంటి, పునర్నిర్మాణ శస్త్రచికిత్స. మన ఇప్పుడు సైన్స్ ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో ఒక పార్ట్ లేకుండా మనం జీవించాం. హార్ట్ లేకుంటే జీవిస్తామా? కిడ్నీస్ లేకుంటే జీవిస్తామా? ఇప్పుడు హార్ట్ పెట్టి బతికించడం లేదా? వేరే వాళ్ళ హార్ట్ పెట్టి బతికిస్తున్నారు కదా, వేరే వాళ్ళ కిడ్నీలు పెట్టి బతికిస్తున్నారు కదా. అది పోలిక. దానికి దీనికి ఇది ఆ టైప్ ఆఫ్ జననం. ఇది జరాసంధుడి యొక్క జననం. అది అయిపోయింది. ఇక ద్రోణాచార్యుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. భరద్వాజ మహర్షి ఒకసారి సంధ్యావందనం చేసుకోవడానికి నదికి వెళ్ళాడు. అక్కడ ఆ నదిలో ఘృతాచి అనే అప్సరస స్నానం చేస్తూ ఉందంట. ఈ భరద్వాజ మహర్షి ఆమెను చూసి మోహించి
మోహించి క్షణకాలం ఆయన మోహంలో పడిపోయాడు. అప్పుడు ఆయన వీర్యం స్ఖలనమైంది. ఏం చేస్తారు మహర్షులు కదా, చాలా శక్తివంతమైన వాళ్ళకి విడుదలవుతుంటాయి. వాళ్ళకి ఆ సంగతి తెలుసు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అక్కడే ఉన్న ఒక మట్టి పాత్రను తీసుకొని దానిలో దాన్ని భద్రపరిచి అక్కడ పెడతాడు. కొన్ని రోజులకి ఆ పాత్ర నుంచి ఒక ఒక బాబు వస్తాడనమాట. ఈ ద్రోణం నుండి పుట్టినవాడు కాబట్టి అతని పేరు ద్రోణాచార్యుడు అని పెట్టారు. కుండలోంచి పుట్టాడు. ఇప్పటిలాగా ఒక మేల్ ఫీమేల్ ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరివి కలిపితేనే పిల్లలు పుడతారని లేదండి మహాభారతంలో. ఒక్కరి ద్వారా కూడా పిల్లలు తయారయ్యారు. అప్పటి శక్తి అది, అప్పటి వింతలు అవి అన్నమాట. ద్రోణాచార్యుడు వీర్యంతో భరద్వాజుడి వీర్యంతో ద్రోణాచార్యుడు పుట్టాడు. ఎవరి రిలేషన్ లేదు అక్కడ. కుండలో పెట్టడం ద్వారా క్రియేట్ అయిపోయి పుట్టాడు. కాబట్టి ద్రోణం నుంచి పుట్టాడని ద్రోణాచార్యుడు అని పెట్టారు. ఆయనే భవిష్యత్తులో పాండవులకి కౌరవులకి గురువుగా మారాడు, గొప్ప గురువుగా మారాడు అన్నమాట. ఇక కృపాచార్యుడు మరియు కృపి అనేవాళ్ళు ఎలా జన్మించారో చూద్దాం. శరద్వాన్ అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. శరద్వాన్ అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు శివుడు గురించి ఘోరంగా. మరి చేసినప్పుడు ఇంద్రుడి పని ఏంటి? టెస్టులు పెట్టడమే కదా. జానపది అనే ఆమెని పంపాడు మహర్షి దగ్గరికి. పంపితే ఈయన ఏమీ చేయలేదు, కానీ ఆమెను చూసి ఒక నిమిషం చలించాడు. అప్సరస కదా, చలించడం వల్ల వీర్యస్ఖలనం జరిగిపోయింది. అది కాస్త కూర్చున్న రిల్లుగడ్డి మీద పడింది. పడడమే ఆలస్యం. ఎంతో ఏండ్ల నుంచి తపస్సు చేస్తున్న వాళ్ళు కదా, వాళ్ళ ప్రతి కణం పవిత్రమైనదే, ప్రతిదీ అద్భుతమైనదే. అలా రెల్లుగడ్డి మీద పడటంతో అక్కడి నుంచి ఇద్దరు పిల్లలు తయారయ్యారు. కృపాచార్యుడు మరియు కృపి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు పుట్టారు. ఆ కృపాచార్యుడు కూడా కౌరవులకి విద్యలు నేర్పాడు. కౌరవుల గురువుగా పాండురాజు ధృతరాష్ట్ర వాళ్ళకి గురువుగా ఉన్నాడు. ఈ కృపి అనే అమ్మాయిని ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి మళ్ళీ అశ్వత్థామ పుట్టాడు. అలా కృపి అనే అమ్మాయి వాళ్ళు వీళ్ళ జననం ఎలా జరిగింది? రెల్లుగడ్డి. శరద్వాన్ మహర్షి వీర్యము రెల్లుగడ్డి మీద చిందడం ద్వారా అక్కడి నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు. వాళ్ళు కృపాచార్యుడు మరియు కృపి. ఇదొక వెరైటీ జననం. ఇక మరి కర్ణుడు. ఎవరైనా కవచకుండలతో పుడతారా? ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. కుంతీదేవి దుర్వాస మహర్షికి 1 సంవత్సరం పాటు సేవ చేసిందట. సంవత్సరం పాటు. దుర్వాస మహర్షికి ఒకరోజు సేవ చేయడానికే భయపడతారు. అలాంటిది సంవత్సరం పాటు ఆయనకు సేవ చేసేసరికల్లా ఆయన చాలా తృప్తి చెంది, దేవి నీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, నేను నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు కుంతీదేవికి. ఆ మంత్రం ఏమిటి? ఎవరి ద్వారా పిల్లలు కావాలనుకుంటే వాళ్ళ ద్వారా సంతానాన్ని కలగజేసే యొక్క మంత్రం అన్నమాట. సరే, బాగానే ఉంది, ఇప్పుడైతే నాకేం అవసరం లేదు కదా అనుకుంది. కొన్ని రోజులు పోయాక చిలిపి చేష్టలు ఉంటాయి కదా, వయసు ఉంటుంది, చిన్న వయసు ఉంటుంది. సూర్యుడిని చూసిందంట, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, చూద్దాం ఆ మంత్రం అసలు దుర్వాస మహర్షి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, ఎంతవరకు పనిచేస్తుందో చూద్దామని చెప్పేసి ఆ మంత్రాన్ని చదవడం మొదలుపెట్టింది. చదివాక వినాల్సిందే ఏ దేవుడైనా. సూర్యభగవానుడు దిగి వచ్చాడు. నేను పుత్రుడిని ఇస్తా అన్నాడు. ఏంటి నువ్వు పుత్రుడిని ఇచ్చేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు, నువ్వు పుత్రుడిని ఇస్తే నేను అపవిత్రం అయిపోతాను, నా గతి ఏమవుతుంది అని అంటే, కుదరదు, నువ్వు మంత్రం ఎందుకు చదివావు, చదివాక నేను ఇవ్వాల్సిందే, నేను నీకు ఇచ్చే తీరుతాను అంటాడు. ఇంకా ఏం చేస్తుంది, తప్పదు. అలా కర్ణుడు జన్మించాడు. మరి నేనైతే పెంచలేను,
ఆ, మరి మా తండ్రికి ఎలా మొహం చూపించాలి, నా రాజ్య ప్రజలకు ఎలా మొహం చూపించాలి, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, నన్ను ఎవరు చేసుకుంటారని కుంతీదేవి బాధపడితే సహజ కవచ కుండలాలతో ఇస్తాను, వాడి రక్షణ వాడే చూసుకుంటాడు, నీకేమి బెంగలేదు, నేను నా భక్తుల వద్దకు చేరుకునేటట్టు నేను చేస్తాను అని సూర్య భగవానుడు చెప్పి ఉమ్, కర్ణుడిని ప్రసాదిస్తాడు. అతడు పుట్టుకతోటే కవచ కుండలాలతో ఉంటాడు. ఆ కవచ కుండలాలు ఉన్నంత కాలం కర్ణుణ్ణి ఎవరూ చంపలేరట. ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్మకి తెలుసు. కాబట్టే ఇంద్రుణ్ణి పంపి ఉమ్, కవచ కుండలాలు ఈ మహాభారత యుద్ధంలో కర్ణుడి దగ్గర నుంచి కవచ కుండలాలని దానంగా తీసుకుంటాడు ఇంద్రుడు. అప్పుడు మాత్రమే ఆయనని చంపగలుగుతారు. మరి భూమి మీద పుట్టాక ప్రతి ఒక్కరు గిట్టక తప్పదు. ఎటువంటి వాళ్ళైనా పుట్టాక గిట్టక తప్పదు. వీళ్ళు ఎన్ని మంత్రాలు వేస్తే అన్ని మాయలు చేస్తాడు కృష్ణుడు. ఎవరెన్ని మంత్రాలు ఎన్ని మాయలు చేసినా దానికి తగ్గ మాయ శ్రీకృష్ణ భగవానుడు చేస్తూనే ఉంటాడు. అలా ఈయన ప్రత్యేకత ఏంటంటే కవచ కుండలాలతో జన్మించడం, సూర్యుని అనుగ్రహంతో జన్మించడం. ఇక మరి ఇక్కడ తర్వాత పాండురాజు, కుంతి, మాద్రి వీళ్ళందరూ, పాండురాజుకి ఒక శాపం ఉంటుంది. శాపం ఉండడం ద్వారా ఆయన నేను తపస్సు చేసుకుంటూ అడవులలో జీవిస్తానని 2 భార్యలను తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఋషులు జీవిస్తున్నట్టు జీవిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో మరి పిల్లలు కావాలి కదా నాకు అని ఆయనకు అనిపించింది. బాధపడుతూ ఉంటే అప్పుడు కుంతి చెప్తుంది, నాకు ఒక వరం ఉంది స్వామి, ఆ వరం వల్ల నేను పుత్ర సంతావతిని అవ్వగలుగుతానంటే సరే అయితే అని చెప్పి మన దేశానికి కావలసిన గుణాలున్న పిల్లల్ని మనము తీసుకుందాం అని చెప్పేసి యమధర్మరాజుని పిలుస్తారు. యమధర్మరాజు ద్వారా ధర్మరాజు పుడతాడు. తర్వాత బలశాలి ఉండాలి, వాళ్ళని మరి రక్షించేవాడు ఉండాలి కదా సింహాసనాన్ని అని చెప్పేసి అద్భుతమైన బలమున్నవాడు పుట్టాలని వాయుదేవుని ఆహ్వానిస్తారు. వాయుదేవుని ఆహ్వానించడం ద్వారా భీముడి పుడతాడు. తర్వాత విలువిద్యా నిపుణుడై ఉండాలి అని చెప్పి దేవేంద్రుని ఆహ్వానిస్తారు. అర్జునుడు పుడతాడు. ఈ లోపు మాద్రికి బాధ అవుతుంటుంది, మా అక్కకి 3 పిల్లలు అయ్యారు, నాకు ఎలా పిల్లలు కలుగుతారని ఏడిస్తే సరే ఆ మంత్రం నీకు ఉపదేశిస్తాను, నువ్వు కూడా పిల్లల్ని గాను అంటే మాద్రి కూడా ఆ మంత్రాన్ని ప్రయోగించడం ద్వారా మరి నకుల సహదేవులు అశ్విని దేవతలని ఆహ్వానించడం ద్వారా ఎందుకంటే భవిష్యత్తు తెలిసి ఉండాలి, వైజ్ఞానిక జ్ఞానం తెలిసి ఉండాలి అని చెప్పి అశ్విని దేవతలని ఆహ్వానించడం ద్వారా వాళ్ళిద్దరికి నకుల సహదేవులు పుడతారు. వీరందరూ కర్ణుడి దగ్గర నుంచి వీళ్ళందరూ కుంతికి పుట్టిన వాళ్ళు. ఒక్కొక్క దేవుడి ద్వారా మంత్రశక్తితో జననాలు. వీళ్ళందరూ మంత్రశక్తితో దేవుళ్ళకి మానవులకి కలిపిన. కుంతి మానవ రూపంలో ఉంది, మిగతా వారంతా దేవుళ్ళు దిగివచ్చి ఇక్కడ ఈ జన్మలు ఎలా ఉన్నాయి, దేవుడికి మానవులకి కలిగిన సంతానం వాళ్ళందరూ. వీళ్ళు ఈ రకంగా జన్మించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు మానవుడే, గాంధారి మానవుడే, మానవ మాత్రాలే. వాళ్ళకి న్యాచురల్ గర్భం కావాలి. మరి గాంధారి కూడా తక్కువ ఏం కాదు. ఆమె వయసులో ఉన్నప్పుడు మహాశివుడి గురించి ఘోర తపస్సు చేసింది. చేసినప్పుడు శివుడు ఏం వరం కావాలో కోరుకో అంటే 100 మంది పుత్రులు కావాలని కోరుకుందట. ఆమెకి 100 మంది పుత్రులు కలుగుతారని మహాశివుడు వరం ఇచ్చాడు. ఈ భీష్ముడు, ఈ సత్యవతి కొంచెం తెలివితేటలు ఎక్కువ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఈ గాంధారిని తీసుకొస్తే 100 మంది పిల్లలు పుడతారు, ఆ 100 మంది మన మొత్తం దేశాన్ని మొత్తం మన పిల్లలే పాలిస్తుంటారు, ఇంకా వేరే వాళ్ళ అవసరం లేదు అని చెప్పి వెళ్ళి గాంధారిని వాళ్ళ అనుమతి లేకుండానే అడగకుండానే చిన్న రాజ్యం వాళ్ళది. గాంధార రాజ్యం చిన్న రాజ్యం. మనకి వింటారు, మనం ఏది చెప్తే అదే అనే యొక్క పొగరుతో ఆ అమ్మాయి అనుమతి లేకుండానే డిసైడ్ చేసేస్తారు, డిక్లేర్ చేసేస్తారు, ధృతరాష్ట్రుడికి గాంధారినిచ్చి వివాహం చెయ్యి, లేదంటే నీ రాజ్యం ఉండదు అని చెప్తే ఇంకా వాళ్ళకి సత్యం తెలుసు, గాంధారి చేసుకోకపోతే ఆ రాజ్యం అనేదే ఉండదని తను ఒప్పుకుంటుంది. ఇక నా జీవితం ఇంతే అనుకొని ఆమె ఒక రకంగా డిసైడ్ అయ్యి కళ్ళకి గంతలు కట్టుకొని ఆమె
పతివ్రతలాగా చాలా నియమనిష్టలతో ధర్మబద్ధంతో ఆ, జీవించాలని చెప్పి ఆమె వస్తుంది. ఆమెకి 100 మంది పుత్రులు కదా, 100 మంది పుత్రులు పుట్టాలి కదా మరి. గర్భం దాల్చింది, ఇక్కడికి వచ్చింది, ధృతరాష్ట్రుని చేసుకుంది, వచ్చింది. గర్భం అయితే వచ్చింది, 2 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. అక్కడ చూస్తే ధర్మరాజు వచ్చాడు, భీముడు వచ్చాడు, అర్జునుడు ధర్మరాజు వచ్చాడు, భీముడు వచ్చాడు. ఇంక ఇక్కడ ఈమెకి ఇంకా పిల్లలు పుట్టడం లేదు. ఇంకా అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ పొట్ట మీద బాగా గట్టిగా కొట్టుకుంటే గర్భస్రావం అవుతుంది. గర్భస్రావం అయి మాంసపు ముద్దని ప్రసవిస్తుంది ఆమె. అప్పుడు మళ్ళీ సత్యవతి వేదవ్యాసుడిని పిలుస్తుంది. వేదవ్యాసుడు చాలా ఆ, మహిమాన్వితుడు కదా, అతన్ని పిలిస్తే ఆయన ఏం చేశాడు, పరమశివుడు వేదవ్యాసుడిని పంపుతాడు వెళ్ళమని. నేను ఆయన ఇచ్చిన వరం ఎలా పోతుంది, పోదు కదా, వృధాగా పోదు కదా. అందుకని పరమశివుని ఆజ్ఞతో వేదవ్యాసుడు వచ్చి ఇక్కడ 100 కుండలలో ఆ మాంసం ముద్దను పెట్టడం జరుగుతుంది. అప్పుడు గాంధారి నాకు ఒక అమ్మాయి కూడా కావాలి అంటే ఇంకొక కుండలో అమ్మాయిని పెడతా, అమ్మాయి అయ్యేటట్టుగా వాళ్ళు డిజైన్ చేస్తారనమాట, క్రియేట్ చేస్తారు. అలా 101 కుండలలో 101 మంది పిల్లలు. ఇప్పుడు దాన్ని మనం ఏమంటున్నామంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్. సైన్స్ ప్రకారంగా మనం కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ని సృష్టిస్తున్నాం. ఈ తల్లి తండ్రి యొక్క వీర్యకణాలను కలిపి ట్యూబ్లో పెంచుతున్నాం, ఒక ట్యూబ్లో పెంచడం. అలాగే వాళ్ళు వేదవ్యాసుడు చేసింది అదే, కుండలలో పెట్టి ఆ, పెంచాడు పిల్లల్ని. పిల్లలు ఆ మాంసపు దాని కుండలలో పెట్టి దానికి కావాల్సిన అని సమకూర్చడం ద్వారా ఒక్కొక్కరు తయారై పిల్లలుగా బయటకు వచ్చారు. వాళ్ళు ఒక రకంగా జన్మించారు. ఉమ్, మరి ఇంకా వెరైటీ జన్మలు ఏంటంటే మానవులు దేవుళ్ళు ఒకటి, ఇంకొకటి ఇరావాన్ అనే అతను మానవుడికి నాగకన్యకి కలిపి పుట్టాడు. ఈ ఒకసారి 12 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ, ఎవరు, అర్జునుడు. ఉమ్, ఇంద్రప్రస్థంలో వీళ్ళందరూ నివసిస్తుంటారు. ద్రౌపది, ఆ, పంచపాండవులందరూ కలిసి ఇంద్రప్రస్థంలో నివసిస్తున్నప్పుడు వాళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారనమాట. ఏమని, అనుమతి లేకుండా ద్రౌపది రూమ్లోకి ఎవరైనా వస్తే వాళ్ళు 12 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాల్సి ఉంటుంది అని. ఒకసారి చాలా అత్యవసరమైన పని ఉండి అర్జునుడి యొక్క విల్లంబులు ద్రౌపది రూమ్లో ఉంటాయి. అవి తీసుకోవడానికి ధర్మరాజుతో ఆమె చెస్ ఆడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అనుమతి లేకుండానే అర్జునుడు వాళ్ళ రూమ్లోకి ప్రవేశిస్తాడు. ఆ కారణం చేత అతను 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాడు. ఆ వనవాసానికి వెళ్ళినప్పుడు ఒకసారి సంధ్యావందనం చేస్తూ ఉన్నప్పుడు ఒక నాగకన్య అతన్ని మోహించి అర్జునుడిని నాగలోకానికి తీసుకువెళ్తుంది. నాగలోకానికి తీసుకువెళ్ళకి పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరు కలిపి ఇరావాన్ అనే అబ్బాయి పుడతాడనమాట. అర్జునుడికి ఇరావాన్ అనే ఒక కొడుకు. వీళ్ళిద్దరి జననం ఏంది, మనిషికి నాగుకి, మనిషికి గాంగకి ఒక కొడుకు, దేవుళ్ళకి మానవులకు కలిపి ఒక కొడుకు, నాగుకి మానవుడికి కలిపి ఒక కొడుకు. ఇలా వెరైటీ ఉన్నారు. ఇక రాక్షసులకి దేవుళ్ళకి కూడా కలిపి పిల్లలు పుట్టారు. ఓసారి పాండవులంతా అరణ్యవాసం చేస్తున్నప్పుడు హిడింబి అనే రాక్షసి భీముణ్ణి మోహించింది. భీముణ్ణి మోహించడం ద్వారా వాళ్ళకి ఘటోద్గజుడు జన్మించాడు. భీముడేమో మానవుడు, హిడింబేమో రాక్షసి, వాళ్ళిద్దరికి కలిపి ఘటోద్గజుడు. ఇంకా ఒకటి బలరాముడి జననం కూడా మనము ఇప్పుడు చూస్తాం, సరోగసి అంటారు. అది వసుదేవుడు దేవకిని చెరసాల్లో బంధించి కంసుడు పిల్లలందరినీ చంపుతూ ఉంటే వసుదేవుడు ఏం చేస్తాడంటే ఒక్కళ్ళన్నా బతికించుకుందాము అని చెప్పి కృష్ణుడి కంటే ముందు పుట్టబోయే బిడ్డ బల ఉంటుంది, దాన్ని దేవకి కడుపుతోటుందని తెలవంగానే ఆమె కడుపులోంచి ఆ పిండాన్ని తీసుకెళ్ళి ఆయన రేవతి, రోహిణి మాత గర్భంలో, వాళ్ళ రిలేషన్స్ అన్నమాట వీళ్ళందరూ, యశోద రోహిణి తోటికోడళ్ళు, ఆ రోహిణి గర్భంలో పెడతాడనమాట వసుదేవుడు. రోహిణి అన్నట్టు ఆమె ఈయన భార్యే, వసుదేవుడు భార్యనే. ఆమె గర్భంలో పెడతాడు. ఈమె గర్భాన్ని తీసుకెళ్ళి ఆమె గర్భంలో పెట్టడం ద్వారా అక్కడ బలరాముడు పుడతాడనమాట. అదేంటిది, మనం ఇప్పుడు దాన్ని ఏం చెప్తున్నామంటే సరోగసి, అద్దె గర్భం.
అద్దె గర్భాలు ఉన్నాయి కదా, ఒక తల్లిదండ్రుల ఇద్దరిది కలిపి ఎవరినన్నా అద్దెకు తీసుకొని ఉమ్, వాళ్ళ కడుపులో పెడితే వాళ్ళు కని వీళ్ళకి ఇస్తున్నారు. ఉమ్, అట్లా మనం ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు. అద్దె గర్భం లాంటిది అనమాట బలరాముడి జననం. మరి అంబ, శిఖండి. అంబ అనే ఆమె, ఆ, మనకు తెలుసు, అంబని అనుమతి లేకుండా భీష్ముడు తీసుకొచ్చాడు, ఆమె ప్రతిజ్ఞ చేసి వెళ్ళింది, ఆయనను చంపడానికే నేను జన్మలెత్తుతానని. ఆమె తపస్సు చేసి చనిపోయి తపస్సు చేసి ఆ, మళ్ళీ ఒక ద్రుపదుడికి కూతురుగా పుడుతుంది. ఆ, అయినా ఆమె చంపే శక్తి ఉండదని ఆమె ఏం చేసిందంటే, ఈ భీష్ముడు నేను శిఖండి అనేవాళ్ళు అంటే ఆడ మగ కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ముందు నేను యుద్ధం చెయ్యను. అయితే ఆడవాళ్ళైనా ఉండాలి, లేకపోతే మగవాళ్ళైనా అయి ఉండాలి, వాళ్ళతో మాత్రమే నేను యుద్ధం చేస్తాను. చికండి అంటే ఇలాంటి వాళ్ళతో నేను యుద్ధం చేయనని ఆయన చెప్తాడు. అందుకని ఈమెం చేస్తుందంటే లింగ మార్పిడి. ఇప్పుడు మనం లింగ మార్పిడి అంటున్నాం. అలా ఆమె అమ్మాయిగా ఉన్నది యక్షుడి యొక్క అనుగ్రహంతో పురుషుడిగా మారుతుంది. పుట్టడం అమ్మాయి, ఆ తర్వాత యక్షుడి యొక్క అనుగ్రహంతో అబ్బాయిగా మారుతుంది. శిఖండి అని పేరుంది అనమాట అమ్మాయికి. ఇక ఆఖరిది అగ్నిలోంచి పుట్టడం, ద్రౌపది దృష్టద్యుమ్నుడు. ఇది చాలా ఆ అద్భుతంగా ఉంటుంది. అన్నిట్లోంచి పుట్టారు, అగ్నిలోంచి పుట్టడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆ, ద్రుపదుడు, అర్జునుడు ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ద్రుపదుణ్ణి తీసుకురమ్మంటాడు. అర్జునుడు వెళ్ళి ద్రుపదుణ్ణి ఓడించి తీసుకొచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ మీద పడేస్తాడు. అది వాడికి, ద్రుపదుడికి చాలా అవమానంగా ఉంటుంది. అందుకని తన రాజ్యానికి వచ్చాక ఎలాగైనా సరే ద్రోణాచార్యుణ్ణి చంపే కొడుకు నాకు కావాల్సిందే. అప్పటికి ద్రుపదుడికి ఈ అంబ ఒకతే కూతురు, శిఖండి ఒకతే కూతురు అనమాట. నాకు కొడుకు కావాల్సిందే, నాకు కొడుకులు లేరు, ఈ కూతుళ్ళ వల్ల ఏమీ రాదు, ఏమీ ఒరగదు, కూతుళ్ళు మనకి ఏ విధంగా సహాయం చేయలేరు, నాకు కూతుళ్ళు అంటే ఇష్టం లేదు, నాకు కొడుకు కావాలి అని చెప్పి వాళ్ళ దేశంలో ఉన్న ఋషులని మునులని హింసిస్తుంటాడు. నాకు కొడుకు కావాలి, మార్గం చెప్పండి, నాకు కొడుకు కావాలి, మార్గం చెప్పండి అని వాళ్ళని హింసిస్తూ ఉంటాడు. హింసిస్తూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఋషులు ఏం చేస్తారు, సరే ఒక యజ్ఞం చేద్దాం, ఆ యజ్ఞం నుంచి మీకు పిల్లలు వస్తారు అని చెప్తారు. సరే అని కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. చేశాక ఆ యజ్ఞం నుంచి క్రియేషన్. ఇప్పుడు చూడండి, మనం కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారు, మంచి అందమైన పిల్లల ఫోటోలు పెట్టి వాళ్ళని చూస్తూ ఉండమ్మా అట్లాంటి పిల్లలు పుడతారు అని చెప్తారు. ఆ నేను గమనించింది ఏంటంటే, చాలా ప్రేమ ఉంటుంది. భార్యాభర్తలు ఉంటారు, ఎవరికైనా ప్రేమలు ఉంటాయి. కానీ ఈ అచ్చుకుతినట్టు వస్తారు పిల్లలు, తండ్రిలాగా తల్లిలాగా. వాళ్ళ క్రియేషన్ అది. అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు అలాగే దిగుతారు పిల్లలు. అచ్చం తల్లిలాగుంది, అచ్చం తండ్రిలాగుంది, అచ్చం తాతలాగుంది. ఎంత ద్వేషం ఉంటే కూడా అట్లే వస్తారండి. గుర్తుపెట్టుకోండి. మనం సహించలేనంత ద్వేషం ఉంటది. ఇప్పుడు అత్త అంటే ద్వేషమో, మావ అంటే ద్వేషమో, కలర్ అంటే ఇష్టం లేదో, నల్లగా ఉన్నాడని ఇష్టం లేదు, అట్లాంటివి ఉంటే కూడా మళ్ళీ వీళ్ళకి అలాంటి పిల్లలే పుడతారు. నువ్వు నీ క్రియేషన్ ఒకటే, కానీ ద్వేషమా ప్రేమ తెలియదు దానికి. క్రియేషన్ రూపొందించడం ఒకటే తెలుసు. కాబట్టి ప్రశాంతంగా ఉండు, అడవులలో ప్రకృతిలో ఉండు, సంగీతం విను, మంచి బొమ్మలు చూడు అని చెప్తుంటారు. ఇప్పుడు మనం అదే విధంగా ద్రౌపదిని క్రియేట్ చేయాలన్నమాట ఇప్పుడు. అది ఎంత అంటే, మనము ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది, జన్మలు లేవు అంటే, ఒక ఒక పురాణాలలో ఆమెకి గత జన్మలు ఉన్నాయి, ఆమె ఇది కోరుకుంది అది కోరుకుందని చెప్తారు, ఒక దగ్గరేమో ఇలా చెప్తారు. అయినా ఆమె కర్మలేంటి, అదేంటి అంటే వీడు ఇలా డిజైన్ చేశాడు. ద్రుపదుడు అనేవాడు ఆమె లైఫ్‌ని డిజైన్ చేస్తాడు. ఏ విధంగానో నేను చాలా వివరంగా చెప్తాను. అయితే అబ్బాయొస్తాడు అగ్ని నుంచి. అబ్బాయొచ్చాక, ఓకే, నాకు అబ్బాయొచ్చాడు, నాకు కావాల్సిన కొడుకు పుట్టాడు, ద్రోణాచార్యునికి పుట్టే కొడుకు, ఇక నాకు అవసరం లేదని ఎళ్ళిపోతుంటాడు. ఎళ్ళిపోతుంటే ఋషులంటారు, "అలా కాదు, అమ్మాయి, అబ్బాయి ఇద్దరిని స్వీకరిస్తేనే ఇద్దరుంటారు. లేకుంటే నీకు ఆ పుట్టిన కొడుకు గూడా ఉండడు. నిన్ను పోనివ్వము" అని ఋషులు చెప్తారు. "కాదు, నాకసలు అమ్మాయి అవసరమే లేదు. అమ్మాయితోటి పనే లేదు. నాకస్సలు ఇష్టం లేదు అమ్మాయిలు" అంటాడు. ఇంక తప్పదని అగ్నిదేవుడు పోనివ్వడనమాట అతన్ని. పోనివ్వకపోతే అప్పుడేం చేస్తాడు, ఇక తప్పదని వస్తాడు. వచ్చి ఎంత కోపంతో అంటే, చుట్టూ యజ్ఞ సమిధలుంటాయి గదా! కుంకుమ, పువ్వులు, పిండి, అన్నీ వడ్లు అవన్నీ మనం యజ్ఞంలో వేయడానికి పెట్టుకుంటాం గదా!
అప్పుడు అతను ఆ ద్రుపదుడు ఏం చేస్తాడంటే, నేను ఇలాంటి వాళ్ళని కోరుకుంటే అలాంటి వాళ్ళు ఇస్తున్నారు కదా మీరు. నాకు ద్రోణాచార్యుడిని చంపే కొడుకుని కావాలంటే ఇచ్చారు కదా. సరే మీకొక పరీక్ష. నాకు ఇలాంటి కూతురు కావాలంటే ఇస్తారా? సరే చూస్తాను. హ్మ్. జీవన పర్యంతం కష్టాలు, దుఃఖాలు, బాధలు కలగాలి ఆ అమ్మాయికి. అలాంటి బిడ్డను ఇస్తారా మీరు? ఆ! దేవుళ్ళు మీరిస్తారా నాకు? నన్ను బిడ్డని తీసుకోమని చెప్తున్నారు గదా! జీవన పర్యంతం కష్టాలు, దుఃఖాలు, బాధలు ఉండాలి ఆ బిడ్డకి. అలాంటి బిడ్డని ప్రసాదించండి అంటాడు. అదేంటి రాజా నీ బిడ్డకి నువ్వు అలా కోరుకుంటున్నావేంటి అని ఋషులంటారు. అదేనండి. ఎందుకంటే కష్టాలు, దుఃఖాలు, బాధలున్నప్పుడే గదా! వాళ్ళు ఎదుగుతారు. ఉత్తమ చరిత్రను సృష్టిస్తారు. కష్టాలు, బాధలు ఇప్పుడు ప్రతిసారి గూడా నీ కష్టాలు, బాధలు నువ్వు ఎదగటానికే అని జెప్తున్నారు. నువ్వు ఎదగటానికి నీకు కష్టాలొస్తున్నాయి గానీ, కష్టాలు గావయి, బాధలు గావు. ఏంది శిలని చెక్కితే శిల్పమవుతుంది. దానికి బా దాన్ని కొడితేనే కదా అది శిల్పమవుతుంది. లేకుంటే రాయి ఉంటుంది అని ఇవన్నీ ఉదాహరణలు. అలాగే ఆయనేమంటాడు కష్టాలు, దుఃఖాలు, బాధలు ఉంటేనే గదా ఉత్తమ చరిత్రను సృష్టిస్తుంది ఆమె. ఈ ప్రపంచానికి ఒక ధర్మ మార్గాన్ని ఇవ్వడంలో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెప్తారు ఋషులు. అందుకని అలా అంటాడు. సరే ఇక రెండవది ఇంకా కోపం తగిలే. ఈ వరి పిండిలా శుద్ధము, శ్వేతము అయిన తనకు ఈ విశ్వంలోని సకల అపవిత్రాలు ప్రాప్తించాలి. చూడండి ఎలా కోరుకుంటున్నాడో. ఈ మన బియ్యపిండి ఉంటుంది గదా! ఇంత శుద్ధము, శ్వేతము అయిన ఆ అమ్మాయికి విశ్వంలోని సకల అపవిత్రాలు ప్రాప్తించాలంట. అలాగే గదా ద్రౌపది జీవితంలో ఒక అవమానం పొందింది, ఒకటి పొందలేదు అన్నట్టుగా ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అనుభవించిందండి ద్రౌపది తన జీవితంలో. అయినా సకల విశ్వం తనను పవిత్రంగా భావించాలి. మళ్ళీ చూడండి ద్వంద్వ విరుద్ధంగా కోరుకున్నాడు. ఆమెకి శుద్ధం విశ్వంలోని సకల అపవిత్రాలు కలగాలి. అయినా సకల విశ్వము తనని పవిత్రంగా భావించాలి. మరి పతివ్రత అనే లిస్టులో ఐదుగురిలో ద్రౌపది కూడా ఉంది. మ ఆయన అలా కోరుకున్నాడు. ఇలా ఉన్నా అలా ఉండాలి అంట. అంటే అలాంటి అతనికిష్టం లేకుండా బిడ్డనిస్తాను అని అన్నారు గదా! అందుకని ఇలాంటి రుణాలున్న వాళ్ళని ఇస్తారా? 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 అని క్రియేట్ చేశాడనమాట. ఇంకొకటి ధాన్యంలో అందరికీ బలాన్ని ఇచ్చే విధంగా వరి ధాన్యం గూడా మనం ఒడ్లు గూడా వేస్తారు. ఆ ధాన్యాన్ని పట్టుకొని ఈ ధాన్యం లోపల ఉన్న బియ్యపు గింజ అందరికీ బలాన్నిస్తుంది కదా! ఆమె హృదయంలో కూడా అంత శక్తి ఉండాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా తను బలంగా ఉండాలి. ఇతరులకు బలాన్ని అందివ్వాలి. ఇస్తుందా? అలాంటి అమ్మాయి నాకిస్తారా? హ్మ్. ఈ వడ్ల గింజలో ఉన్న బియ్యపు గింజలో ఎంత బలముందో, ఆ అమ్మాయి హృదయంలో గూడా అంత బలముండాలి. ఆమెలో బలముండాలి. ఎదుటివారి బలాన్ని వెలికి తీయాలి అని. చూడండి 5 ఊళ్ళు ఇయ్యమన్నప్పుడు పాండవులని అదేదో అడవిని కోరుకుంటుందామె. అక్కడ రాక్షసులు, ఆహ్, క్రూర మృగాలు నివసించే హ్మ్, వనాన్ని ఇస్తారు వాళ్ళు. ఇస్తే కూడా ఆమె తను ధైర్యంగా ఉండి, "మనకేంటి స్వామి మీరందరూ దేవుళ్ళ పుత్రులు. మనం ఎలాంటి నరకాన్నైనా స్వర్గంగా మార్చగలిగే శక్తి మీ అందరిలో ఒక్కొక్కరిలో ఉంది. మీరు ఐదుగురు కలిసి మనం దాన్ని ఇంద్రప్రస్థం చెయ్యలేమా?" అని చెప్పి ధైర్యం చెప్పిందామె. చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్ళిందక్కడికి. తీసుకెళ్ళి ఆ అడవిని, ఆ రాక్షసులు నివసించే ప్లేస్‌ని ఇంద్రప్రస్థంగా మార్చుకుంది. అంతని ఇస్తారా? అని అడిగాడు. యాహ్! ఈ పుప్పొడి ఎప్పటికీ తన రంగు మార్చుకోదు. అంతటి శౌర్యం కలదిగా ఉండాలి. పూల పుప్పొడి ఉంటుంది గదా! ఆ పూల పుప్పొడి ఎలా అయితే ఉంటుందో, అంత శౌర్యం ఆ పూల పుప్పొడి నుంచే మళ్ళీ గింజలు తయారవుతాయి, చెట్లు తయారవుతాయి. అంత శక్తి ఉంటుంది పూల పుప్పొడిలో. పువ్వుల యొక్క పుప్పొడి ద్వారానే గింజలు తయారవుతాయి. గింజల ద్వారానే చెట్లు తయారవుతాయి. కాబట్టి వాటిలో ఎంత శక్తి ఉంటుందో, ఆ అమ్మాయిలో కూడా అంతటి శౌర్యం ఉండాలి. అలాంటి అమ్మాయిని మీరు నాకిస్తారా? నన్ను కోరుకోమంటున్నారు గదా! సరే అలాంటి అమ్మాయిని ఇస్తారా? అనంటాడు. నా పుత్రిక కుంకుమ వలె ఎంతో సుందరంగా విశ్వంలోనే అందమైనదిగా ఉండాలి. ద్రౌపది చాలా అందమైందని చెప్తుంటారు. విశ్వంలోనే ఎంతో అందమైనదిగా ఉండాలి. అందరిలోని సౌందర్యాన్ని వెలికి తీయగలగాలి. అందంగా ఉండడమే గాదు, అందరిలోని సౌందర్యాన్ని గూడా వెలికి తీయాలి.
అని ఒక కోరిక. ఇంకొకటి పుష్పాలు పట్టుకొని పుష్పాలు నలిపినప్పుడు సుగంధాలు వెలువడతాయి కదా, ఆ కన్య పట్ల పదే పదే అన్యాయం జరిగినా కూడా న్యాయ సుగంధాన్ని వెలువరింప చెయ్యాలి అని చెప్తాడు. ఇక ఆమె వస్త్రాపరణం కన్నా ఇంకా ఘోరమైన ఆ అన్యాయం ఎక్కడుంటుంది చెప్పండి? ఒక్కటి పడిందా? ఒక అన్యాయమా, ఒక కష్టమా, ఒక బాధన అయినా ఎలా ఎలా ఉంది? ఇదంతా ఆమె కోరుకున్న జన్మన? ఆమె కోరుకుందా ఇలాంటి జన్మని? ఇది అంతా తండ్రి క్రియేట్ చేశాడు. ఎలాంటి బిడ్డ కావాలి అనే క్రియేషన్ ద్వారా పుట్టింది ద్రౌపది. ఈ కన్య పట్ల పదే పదే అన్యాయం జరిగినా కూడా న్యాయ సుగంధాన్ని వెలువరించాలి అని. అయినా కూడా ఆమె కృష్ణుడు మహాభారత యుద్ధానికంటే ముందే కృష్ణుడు చెప్తాడు తనకి, పాండవులు తప్ప ఎవరూ మిగలరమ్మా అని. తన కడుపున పుట్టిన 5 పిల్లలు మిగిలారట. అభిమన్యుడు ఉండడు. ఆ ఇంకెవరు ఉండరని ఆమెకు ముందే తెలుసు. అయితే నాకు ఈ యుద్ధం వద్దు, ఈ రాజ్యం వద్దు, నాకేమొద్దు, నా పిల్లలు నాకుంటే చాలనుకుంటారు. అనుకుంటే నువ్వు ఒక స్త్రీలాగా ఆలోచిస్తున్నావు, ఒక రాణిలాగా ఆలోచించటం లేదు. నీకు 5 భర్తలు ఉండి ఇంత గొప్ప జన్మ తీసుకున్న నీకే అంతటి కురుసభలో వస్త్రాపహరణం జరిగింది. నిన్ను పందెంలో పెట్టారు. అప్పటి నుంచి దేశం మొత్తము పందాలు గాయడం మొదలుపెట్టాడు ప్రతి ఒక్కడు. ప్రతి ఆటలో నా పెళ్ళం నీ పెళ్ళం, నీ పెళ్ళం నా పెళ్ళం అని పందాలు గాయడం మొదలుపెట్టిర్రు ప్రతి ఆటలలో. ఎందుకు? వాళ్ళే పందెం కాసిర్రు కదా రాజే వాళ్ళ భార్యని. మనం ఎందుకు గాయొద్దు? మంచి నేర్చుకోరు కానీ చెడు నేర్చుకుంటారు కదా. అంత ఆ చండాలమైపోయింది ప్రపంచం, దేశం. దాన్ని ఉద్ధరించాలంటే మళ్ళీ నీ వల్లనే అవుతుంది. నీ పిల్లల కోసం చూస్తావా? నీళ్ళందరూ నీ పిల్లలేనా? నీ కడుపున పుట్టిన వాళ్ళే నీ పిల్లలా? అని ఆమెకి హితబోధ చేస్తాడు. అప్పుడు ఆమె సరే అని ఒప్పుకుంటుంది. అంతటి బాధని తనకు తెలుసు ముందే. తన కడుపున పుట్టిన వాళ్ళు, అభిమన్యుడు అందరూ కూడా చనిపోతారని తెలిసినా కూడా యుద్ధానికి ఒప్పుకొని ఆమె అంత ఏమంటారు, ఎంత కష్టం వచ్చినా, ఎంత అన్యాయం జరిగినా సుగంధాన్ని వెలువరించాలంటే అలాగే ఆమె మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు రాజ్యం వేలి న్యాయాన్ని, ధర్మాన్ని స్థాపించి ఉమ్, ఉమ్, స్థాపించారు భూమి మీద. కాబట్టి ఇదొక జన్మ. ఏంటి? క్రియేషన్. అర్థమైంది కదా? ఇట్లా ఈ సబ్జెక్ట్ వేరే వింత వింతగా ఉంటుందని చెప్పి నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకున్నాం.